ఈ సమయమందు వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళదాం. తండ్రి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఫోన్లు చేస్తున్న మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ, నిజంగా ప్రతిదినం ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. తండ్రికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుస్తూ షలోమ్ అండి. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన తండ్రి, పరిశుద్ధుడా, ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగించే వరకు నీ ఆత్మతో నింపి బలపరిచి సహాయం చేయమని యాశ్వా మెస్సయ్య గారి దివ్యనామం ద్వారా అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాట విందాం. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా జీవితం మార్చిన మెస్సయ్యా, నీ రుణము తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం సాటెదా. కఠిన హృదయమునా కారణ్యము నింపి కలువలు పూయించిన కృపలను కొని ఆడెదా. నా కఠిన హృదయమునా కారణ్యము నింపి కలువలు పూయించిన కృపలను కొని ఆడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన, నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం సాటెదా. సంగీతనాదముతో తండ్రి ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి తండ్రికి మహిమ కలుగును గాక. యావే తండ్రి మాటల్లో మనం విందాం. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాము. వాక్యము శ్రేష్టమైంది. మనము యావే తండ్రితో మాట్లాడాలంటే ఏం చేయాలి? యావే తండ్రి మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? యావేతో తండ్రితో మనం మాట్లాడాలంటే ప్రార్థన ద్వారా ఆయన సన్నిధికి చేరాలి. తండ్రి మనతో మాట్లాడాలంటే తండ్రి వాక్యం చదవాలి. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాము. ఆ పరిశుద్ధ గ్రంథమైన ఈ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథంలో యావే తండ్రి మనతో మాట్లాడాలంటే మనము ఖచ్చితంగా బైబిల్ గ్రంథం చదవాలి. బైబిల్ గ్రంథం చదివినప్పుడు వాక్యం చాలా విలువైంది, వాక్యం శక్తి కలిగింది, బలము కలిగింది. కాబట్టి దాన్ని మనం ఆయన నోటి నుంచి వచ్చినటువంటి వాక్కులు కాబట్టి వాటిని ప్రతిరోజు సేవకులు, కుటుంబాలు, సంఘాలు, ప్రతివారు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా, చదివే వ్యక్తులుగా,
ఆ వాక్య ప్రకారం ఎమ్మడించే వ్యక్తులుగా మనం ఉండాలని లేఖనం తెలియపరుస్తూ ఉంది. ఈ వాక్యం చాలా ఏగంగా, గాలి కంటే ఏగంగా ఉంటుందట. కీర్తనాకారుడు 47వ అధ్యాయం 15వ వచనంలో భూమికి ఆజ్ఞ ఇవ్వగా ఆయన యావే తండ్రి వాక్యము బహు ఏగంగా పరుగెత్తును అని రాయబడింది. ఈరోజు ఎవరికి చెప్తున్నాడంటే అపోస్తుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయం 26వ వచనంలో సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, యావేకి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నదని రాయబడింది. ఆయన వాక్కుతో ఆయన భూమికి ఆజ్ఞ ఇవ్వగానే భూమి కలిగింది, ఆకాశం కలిగింది, సూర్యచంద్ర నక్షత్రాలు కలిగావి. కాబట్టి అవి బహు ఏగముగా పరుగెత్తునని రాయబడింది. కాబట్టి తండ్రికి భయపడే వారులారా, మీరందరూ కూడా తండ్రి యొక్క వారసులారా, మన దగ్గరికి ఈ రక్షణ వాక్యం వచ్చిందని రాయబడింది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 24వ వచనంలో ఎలోహిము వాక్యం బలము కలిగిందై వ్యాపించి ఉండెను అని రాయబడింది. అంటే బలము కలిగినటువంటి వాక్యము అని అపోస్తుల కార్యాల గ్రంథంలో ఈ మాట తెలియపరచబడుతుంది. అలాగే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనంలో ఎలోహిము వాక్యము బలము కలిగిందై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించిందని రాయబడింది. వాక్యం ఎప్పుడైతే ప్రకటన చేస్తున్నారో, వాక్యం ఎప్పుడైతే వింటున్నారో, ఆ వాక్యము ద్వారా విస్తరింపబడి అనేక కుటుంబాలు కట్టబడ్డట్లుగా బహుగా యెరూషలేములో మరి వచ్చినట్లుగా రాయబడింది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 49వ వాక్యంలో యాషువా మెస్సయ్య వాక్యము ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించినని అన్ని ప్రపంచ దేశాల్లో వ్యాపించిందని రాయబడింది. అపోస్తులు 19:20లో ఇంత ప్రభావంతో యావే వాక్యం బలము కలిగిందని రాయబడింది. ఇదే చివరి వాక్యంలో హెబ్రీ పత్రికలో ఈ వాక్యం గురించి నేను చదివి మీకు వివరిస్తున్నా. వీటిని ధ్యానించట్లేపులేరా, మనం చదువుకున్న మాటలు చాలా విలువ కలిగింది. కాబట్టి ఎందుకనగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అందరికీ మనకు తెలిసిన మాట. ఆ మాట తెలియబడి ఎందుకనగా ఎలోహిము వాక్యం సజీవమై బలము కలిగిందై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడగలిగిందై ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత వరకు దూరుసు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించిన రాయబడింది. ఈ వాక్యం చదివితే మన కేళ్లలోకి, మూలికలలోకి, హృదయం యొక్క అంతరంగంలో, హృదయంలోకి చొచ్చుకొని పోయి ఈ వాక్యము నిజంగా ఇప్పుడు మందు బిల్లు వేసుకుంటే తలనొప్పి బిల్లు వేసుకుంటే తలనొప్పి మాత్ర వేసుకుంటే తలనొప్పే తగ్గింది. కానీ యావే తండ్రి వాక్యం చదివితే ప్రతి అవయవం అంతా కూడా నిండిపోయి జబ్బులు పోతాయని ఈ లేఖనంలో రాయడం. ఎందుకంటే ఆయన మాట కనుక నువ్వు ఎప్పుడైతే చదువుతావో శక్తి కలిగింది. కాబట్టి సత్యవాక్యాన్ని సరిగ్గా మనం చదివే వ్యక్తులుగా ఉందాము. ఈ రాత్రి మరి పగలకాల సమయం, రాత్రికాల సమయం ప్రతిరోజు మానకుండా వాక్యం చదివే వ్యక్తులుగా ఉందాము. తండ్రి మాటలు దీవించునుగా. మీ అందరికీ షలోమ్ అండి. తండ్రి మీ అందరినీ కూడా ఆశీర్వదించునుగా. ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి వారికి దీవెన మేలు కలుగునుగా. షలోమ్ అండి అందరికీ.